అందరికీ శుభోదయం. ఈ రోజు ఉదయం ప్రతిరోజు నా చర్యల్లో భాగంగా పార్కు రావడం జరిగింది. మున్సిపల్ పార్క్, నంద్యాల పట్టణంలోని మున్సిపల్ పార్క్ ఏదైతే ఉందో ఈ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న మున్సిపల్ పార్క్ రావడం జరిగింది. ఇక్కడ నా తోటి సహచరులు అందరూ, మిత్రమా ఇక్కడ దోమలు అధికంగా ఉన్నాయి, కొంచెం వాయిస్ పెట్టు, మేము సహకరిస్తాం, మేము చెప్తాం మా బాధలు మున్సిపల్ కమిషనర్ గారికి. నిన్న ఒకరు చెప్పారు, ఇవాళ మేము కూడా చెప్తాము అంటూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. పెద్దలు గురుగారు, మా గురుగారు వాయిస్ కూడా ఇస్తామన్నారు. ఈ విషయమై మీతో మాట్లాడడానికి ఈరోజు ముందుకు రావడం జరిగింది. గత 2 రోజులుగా ప్రజల్లో చాలా కష్టపడుతున్నారు దోమల నుంచి. ఎంత విరక్తి పుడుతుందంటే, ఒకవైపు నిత్య అవసరాల కోసం బయటికి రావాలన్నా లేదు, ఉదయం పూట ఇలా పార్క్ వచ్చి యోగాలు ధ్యానాలు చేసుకోవాలన్న పరిస్థితి బాగలేదు. ఇంట్లో ఉండాలంటే కూడా దోమలతో బాధ. కనీసం మున్సిపాలిటీ వారు ఇప్పటికే స్పందించి, మీరు చూడొచ్చు నా పరిస్థితి ఇలాగే ఉంది, వెంటనే చర్యలు తీసుకొని దోమల్ని అరికట్టాలని స్థానికంగా ఉండే ఇక్కడ వాకర్స్ క్లబ్ ప్రజలు మరియు స్థానికంగా నడిచే ప్రజలు అందరూ అడుగుతున్నారు. ఇది పరిస్థితి. భారత్ మాతాకి జై. మీ మేడిశెట్టి కిరణ్ కుమార్, నంద్యాల న్యూస్ టీవీ. కమిషనర్ గారికి మా యొక్క ధన్యవాదములు. మేము వాకింగ్ పార్టీ ప్రజలము. ఇక్కడ దోమలు పార్కులో చాలా ఎక్కువైపోయినాయి. అసలు ఎక్సైజ్ చేయడానికి ఛాన్స్ లేకుండా దోమలు కొట్టుకునికే సరిపోయింది. కాబట్టి దయచేసి తమరు మాకు దోమల నివారణకు చర్య తీసుకోవాలని కోరుతున్నాం. అంతే. ఏంటి సమస్య ఇక్కడ స్వామి? ఈ మధ్య కాలంలో దోమలు చాలా ఎక్కువైనాయి స్వామి. అసలు పిల్లలకు వాళ్ళకి వచ్చే అవి రోగాలు కానీ, టైఫాయిడ్ కానీ, మలేరియా కానీ అసలు విపరీతంగా అది ఈ దోమల వల్ల స్వామి చాలా ఇబ్బంది అవుతుంది స్వామి. ఎక్కడ చూడు స్వామి దోమలు స్వామి. కొంచెం మున్సిపల్ శాఖ వారు శ్రద్ధ వహించి ఆ దోమల నిర్మూలనకు కృషి చేయాల్సిందిగా కోరుచున్నాం స్వామి. ఇదే మాది విన్నపం, నా సమస్య స్వామి.